జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అశోక్ గజపతి రాజు గారి నాయకత్వం, అశోక్ గజపతి రాజు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వేదికమైన ఉన్న పెద్దల్ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా, ఎందుకంటే అందరూ పరిచయం చేశారు కనుక వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. విజయనగరం విద్యాలయాల నగరం, కళల నిలయం, గజపతి రాజుల దాన గుణం వల్ల ఈరోజు విజయనగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతూ జరిగింది. గొప్ప వ్యక్తులు పుట్టిన భూమి ఈ విజయనగరం భూమి. శ్రీ పైడు తల్లి అమ్మవారి ఉన్న పుణ్య భూమి ఈ విజయనగరం భూమి. ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. విజయనగరం కోటలో ఎంత పౌరుషం ఉందో విజయనగరం ప్రజల్లో కూడా దానికన్నా ఎక్కువ పౌరుషం ఉంది. నాకు ఒక అలవాటు, నేను ఏ కార్యక్రమానికి వెళ్ళినా కార్యకర్తలు కలిసినా ప్రజల్ని కలిసినా చేతులు ఇస్తా. జనరల్గా చేతులు తిరిగి వస్తాయి, కానీ మీ దగ్గర చేతులు ఇస్తే తిరిగి వచ్చే పరిస్థితి లేదు. మా అక్కనో చెల్లినో తెలియదు, మా అక్క అనుకుంటా అదితి గారు, అక్కకు చూపించా ఎలా గీరేశారో మీరందరూ నా చేయనని. సో అప్పుడే అర్థమైంది విజయనగరం పౌరుషం అంటే ఈ దెబ్బ ఎవ్వరూ కోలుకోలేరని. విజయనగరం నియోజకవర్గం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ అంటేనే విజయనగరం. అసలు కంచుకోటకి మారు పేరు ఈ విజయనగరం నియోజకవర్గం. అశోక్ గజపతి రాజు గారిని మీరు ఆశీర్వదించారు, దీవించారు. శాసనసభ్యులుగా అనేక మార్లు గెలిచారు, మంత్రి అయ్యారు, కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు మా అక్కని కూడా ఏకంగా మీరు ఆశీర్వదించి దీవించి భారీ మెజారిటీ గెలిపించి శాసనసభకు పంపించారు. చాలా మొండి. జనరల్గా నేను హౌస్లో కూర్చున్నప్పుడు పక్కన నా కుర్చీ ఖాళీగా పెట్టుకుంటా, అచ్చను ఉంటాడు అసెంబ్లీ, అన్న నువ్వు అటు కూర్చో, ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ వచ్చినప్పుడు ఒక మంచి అవకాశం కలిసాం కదా. జనరల్గా ఏ ఎమ్మెల్యే అయినా ఒక సెషన్ అంటే 4 రోజులైనా 15 రోజులైనా ఒక్కసారి వచ్చి కూర్చుంటారు. అన్న ఇది సమస్య ఉంది, ఇది. మా అక్క మటుకు రోజుకి 3 సార్లు వచ్చి కూర్చుంటుంది. వచ్చి ఇదిగోండి లెటర్ ఇచ్చాను, ఇది మీరు చేయాలి, ఓకే అమ్మ అంట, థ్యాంక్ యూ అని వెళ్తుంది. మళ్ళీ వచ్చి మర్చిపోయాను ఇంకో లెటర్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఇస్తుంది. అట్లా గడిచిన 4 రోజులు కనీసం 10 సార్లు నా పక్కన వచ్చి కూర్చుంటే ఇంకా దండం పెట్టా. కొంచెం విసులుబాటు అమ్మ, ఇంకా 164 మంది శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం అని చెప్పా. అంటే ఎప్పుడూ ప్రజల్ని మనసులో పెట్టుకునేవారు. ఏనాడు సొంత ప్రయోజనాల గురించి అడగల. నాకు ఇది చేయండి, నాకు ఈ భూమి ఇవ్వండి, లేదంటే నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి, ఈ మైన్ ఇవ్వండి అని ఏనాడు అడగల. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తారు. జిఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకొని మాన్సాస్ జిఎంఆర్ ఎడ్యూసిటీ ఏర్పాటు చేశారు. కొన్ని లీగల్ ఇష్యూ వల్ల కొంత సమయం పడితే 4 రోజుల్లో 40 సార్లు అడిగింది. చివరికి నేను వినట్లేదని వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇదే అగ్రిమెంట్ 80% మీరు చేయించాలి, బాధ్యత మీది, మన పిల్లలకి ఏవియేషన్లో అద్భుతంగా ఉద్యోగాలు ఉపాధి కల్పించాలంటే ఆ ఎడ్యుసిటీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఏకరం గురించి కొట్టుకునే పరిస్థితులు. అలాంటిది ఆ ఎడ్యుసిటీకి 150 ఎకరాల దానం చేసిన గొప్ప కుటుంబం మన గజపతి రాజు గారి కుటుంబం. ఇంకా అశోక్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నానో కారులో తిరిగిన రాజసం మట్టుకు రోల్స్ రాయ్స్ లాగా ఉంటుందబ్బా. ఆయన ఆశీర్వాదం తీసుకుందాం, ఎందుకంటే చాలా పవిత్రమైన మనసు. ఎప్పుడు పార్టీ గురించి, కార్యకర్తల గురించి, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి తప్ప వేరే ఆలోచన ఆయనకి ఎప్పుడు రాదు. మనం ఈరోజు అందరం ఇక్కడ కూర్చున్నాం, హాయిగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. కానీ గతంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే జనరల్గా మంచి రోజులు వచ్చినప్పుడు కష్టపడిన రోజులు మర్చిపోతాం అందరం. కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. అశోక్ గారి గురించి మనం ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం. అదే అశోక్ గజపతి రాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టారో కల్లారో మనందరం చూసాం. అర్ధరాత్రులు వచ్చి అరెస్ట్ చేయాలని ట్రై చేస్తారు.
ఏకంగా సింహాచలం దేవస్థానం నుంచి ఆయన తొలగించాలని ప్రయత్నిస్తారు. రాముడి తలది వేసినప్పుడు ఆ విగ్రహాన్ని చూడాలి, గుడికి చూడాలని చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడ్డంగా లారీలు పెట్టారు. అన్నది ఒక డిఎస్పి అనరాని మాటలు అన్నారు. అన్నీ భరించాం. రామ్ తీర్థానికి వెళ్ళాం. పైకి వెళ్ళి కిందికి వచ్చే సమయానికి బాబు గారి పైన, అశోక్ గారి పైన ఎలాంటి కేసులు పెట్టారో మనందరం చూసాం. కానీ గొడ్డలి పార్టీకి ఒక విషయం తెలియదబ్బా, ఎన్ని కేసులు పెడితే మనకి అంత బలం. అరే నా పైన 23 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. నేను అనుకున్నా మర్డర్ కేసు కూడా పెట్టుంటే భలే ఉండేదబ్బా అని. ఇంకా కొంచెం కసి పెరిగేది, ఆ 11 సీట్లు కూడా వచ్చేది కాదేమో అనుకున్నా. మొన్న ఎవరో కలిసినప్పుడు, కార్యకర్తలే కలిసినప్పుడు అన్నారు, అన్నా 5 సంవత్సరాలు భలే మారిపోయావు అన్నా అని. ఎందుకు మారాను అనుకుంటా అంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడి వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానన్నా. ఎర్రబుక్ గురించి ఎవడో తమ్ముడు అంటున్నాడు. అరే ఓపెన్ అండి బా, 10 పేజీల్లో ఉన్నా, 10వ చాప్టర్లో ఉన్నా. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టాను రా భయ్, దబ్బడే, దాంట్లో ఎలాంటి ఫీలింగ్ లేదు. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు, ఇది మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అధికారులు సెల్యూట్ కొడతారు, వచ్చినప్పుడు మాడతారు, కానీ పడిన కష్టాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని పెద్దలు చెప్తారు. 164 స్థానాలు వచ్చినాయని కాలు ఎగరేసుకుంటే 151 11 అయిందే, అది అహంకారం. అలాంటి పరిస్థితి మన కూటమి ప్రభుత్వానికి రాకూడదు. ఇంకా మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు గొడ్డలి పార్టీకి దిమ్మ తిరిగే విధంగా క్లీన్ స్వీప్ మనకి ఇచ్చారు. ఈరోజు ప్రజా కూటమి వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరుగుతుంది. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తా ఉన్నాం, ఇచ్చిన హామీని మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేస్తాం జరిగింది. ఈ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ఒక వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తికి పిలిపిస్తున్నారా, ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ చూడు, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. జిఎంఆర్ గారికి కాంట్రాక్ట్ వచ్చినా ఆయన ఒకటే చెప్పారు, భారతదేశంలో టాప్ 5 ఎయిర్పోర్ట్స్ ఏదంటే దానికి చిరునామా భోగాపురం ఎయిర్పోర్ట్ చేయండి అని ఆయన చెప్తాం జరిగింది. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. డేటా సెంటర్స్ తీసుకోండి, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇన్ఫోసిస్, ఇలా అనేక పరిశ్రమలు ఈరోజు ఉత్తరాంధ్రకే తీసుకొస్తాం జరుగుతుంది. ఇది ఉత్తరాంధ్ర పట్ల మాకున్న కమిట్మెంట్. ఎందుకంటే ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, 2019లో ఎదురుగాలున్నా విశాఖపట్నం ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, దీవించారు, శాసనసభ్యుల్ని గెలిపించారు. మామూలు శాసనసభ్యులు కాదండి, మా మాస్ మహారాజా ఉన్నాడు అక్కడ, వెలగపూడి రామకృష్ణ బాబు, కరెక్ట్ పేరేనా మాస్ మహారాజా. నేను చూశాను ఆనాడు శాసన మండలిలో మేము అందరం పోరాడాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి విషయమైనా మేము అందరం పోరాడతాం. బాబు గారు గ్యాలరీకి వచ్చారు, ఏకంగా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వాళ్ళ శాసనసభ్యులు పంపించారు బాబు గారి పైన, ఎగతాళి చేయండి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవాలని. చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడబ్బా మన నాయకుడిని. బాబు గారు మహాముండి కదల్లా, కానీ ఆయనకి అండగా నిలబడింది శాసనసభ్యులు, అది విశాఖపట్నం చెందిన శాసనసభ్యులు. ఒక పక్కన విశాఖపట్నం, ఇంకో పక్కన ప్రకాశం, ఇద్దరు ఒక గోడలాగా నిలబడి ఎప్పుడు బాబు గారి గురించి ఆలోచించారు. అందుకే మా పైన బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒక విషయం ఆలోచించమంటున్నాం. ఇంత బాధ్యతగా మన పరిశ్రమలు తీసుకొస్తుంటే, కంపెనీలు తీసుకొస్తుంటే, ఏకంగా వైకాపా పార్టీకి చెందిన ఒక ఎంపీ గురుమూర్తి ఆయన పేరు, ఆయన కోర్టుకు వెళ్ళి కేసు వేసి కాగ్నిసెంట్కి ఇచ్చిన భూమి తిరిగి ప్రభుత్వం తీసుకోవాలని చెప్తాం జరిగింది. అప్పుడు సీజే గారు ఒక మంచి మాట చెప్పారు, అరే ఇచ్చింది కాగ్నిసెంట్ కదా నీకేంటి అని ఏకంగా కేసు డిస్మిస్ చేశారు.
అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అభివృద్ధి చెందకూడదు, డిఎస్సి జరగకూడదు, అన్నిటిపైన కేసులు పెట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితి ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అంటే కుట్రలు కుట్రంతలు. సొంత బాబాయిని వాళ్ళే లేపేసి ఆ నింద మన పైన వేశారు. మనందరం చూసాం. నారాసుడ రక్త చరిత్రను ఆ పనికి మళ్ళీ దొంగ పేపర్ ఒకటి ఏడిసింది. బాబు గారు హాఫ్ పెట్టి గొడ్డలి ఆయన చేయిలో పెట్టి ఏదో చేశాడని. ఈరోజు ఏకంగా ఈడీ ఎవరి ఇంటికి వెళ్ళిందండి? వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఇంటికి వెళ్ళి డబ్బులు దొరికినాయి. అన్ని వివరాలు తీసుకున్నాడు. చూడండి, ఇది కోడికత్తి డ్రామా చూసాం. దాని తర్వాత గులకరాయి కూడా చూసాం. అది ఏమో స్పెషల్ గులకరాయి, స్పెషల్ గులకరాయి. ఎందుకంటున్నానంటే ఎవడన్నా రాయేస్తే ఇక్కడ తగులుతుంది, పడిపోతుంది. లేదు, ఇది ఇక్కడ తగిలింది. మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి పక్కన ఒక జోకర్లే, పేరు చెప్తే వేస్ట్ ఆఫ్ టైం, ఒక జోకర్ ఉన్నాడు. ఆ జోకర్కి ఇక్కడ తగిలింది, మళ్ళీ ఇటు వెళ్ళి ఇటు తగిలిందంట. ఎందుకంటే ఒకరోజు ఇక్కడ ప్యాచ్ చేసుకున్నాడు, రెండో రోజు ఇటు ప్యాచ్ చేసుకున్నాడు. అరే అంటే వీళ్ళు డ్రామాలు ఎంతవరకు వెళ్తారు దానికి ఇది ఒక ఉదాహరణ. నేను అందరూ మీకు ఎందుకు చెప్తున్నా అంటే అప్రమత్తంగా ఉండాలి. మనం రైట్ రాయల్గా రాజకీయాలు చేసేవాళ్ళం. మనకి కుళ్ళు కుతంత్రాలు మనకు తెలియవు. మనందరం ఏమనుకుంటే అన్ని పార్టీలు ఇలానే స్ట్రైట్గా ఉంటాయని. వైకాపా పార్టీ అలాంటిది కాదండి. అది నిండా రౌడీలు, గంజాయి సరఫరా చేసేవాళ్ళు, ఫ్యాక్షన్ రాజకీయ నాయకులు ఉన్న పార్టీ. సో వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు అలానే ఉంటాయి. రౌడీల చుట్టూ ఎవరు ఉంటారు? రౌడీలే ఉంటారు. ఫ్యాక్షనిస్ట్ చుట్టూ ఎవరు ఉంటారు? ఫ్యాక్షనిస్టే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి కార్యకర్త పైన ఉంది. 2025 మహానాడులో మారుతున్న కాలానికి 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. ఆ 6 శాసనాల్లో నాకు మనసుకు దగ్గరున్న శాసనం కార్యకర్తనే మా అధినేత అని. దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు చూడండి. అటు పక్కన ఎంపీ గారు కానివ్వండి, పాలిట్ బ్యూరో సభ్యురాలు కానివ్వండి, ఈరోజు ఎత్తుక్కుంటూ పార్టీ వాళ్ళని గమనించి గుర్తించి ఈరోజు వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తుంది. భారతదేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తలకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవ్వట్ల. 160 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇదే పార్టీకి కార్యకర్తల పట్ల ఉన్న కమిట్మెంట్. మనం చూసాం, ఒక అంజిరెడ్డి తాత, మంజులా గారిని చూసాం, ఒక తోట చంద్రయ్య గారిని చూసాం. వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి వాళ్ళ పార్టీకి జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు కోల్పోయాడే తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. ఆ క్షణం కానీ ఆయన వాళ్ళ పార్టీకి జై చెప్పుంటే ఈరోజు బతుకుండేవాడు. కానీ చెప్పల. అదే వాళ్ళ అబ్బాయికి చట్టాలని సవరించి వైకాపా వాళ్ళు కౌన్సిల్ అడ్డుపడినా ఆ బిల్లుకి ఆమోదం తెలిపి వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం కూడా ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. నేను ఆ రోజు మాట్లాడా, క్యాబినెట్లో కూడా పవన్ అన్న కలిసా, చెప్పా అన్నకి, అన్న ఇట్లా వస్తుంది క్యాబినెట్ ఐటమ్, మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉందంటే అన్నాడు. అద్భుతమైన ఆలోచన, తీసుకురండి, మేము కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తామని చెప్తాం జరిగింది. అంటే ఒక కమిట్మెంట్, ఒక పట్టుదల ఎప్పుడు ఉంటుంది. అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజాప్రభుత్వానికి జోడెద్దుల బండి. ఒక పెన్షన్ విషయం తీసుకోండి, 4,000 రూపాయలు ఇస్తున్నాం. భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా 4,000 రూపాయలు ఇవ్వట్లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రమే ఇస్తుంది. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించే హక్కు మహిళలు కల్పించాం. దీపం పథకం చేశాం. అదేవిధంగా మన మత్స్యకారుల భరోసా అందిస్తున్నాం. ఆటో వాళ్ళ సేవలో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. ఏకంగా చేనేత సోదరులకి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. సో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. గడిచిన 2 సంవత్సరాలు మనం కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా, 13 పైసలు కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తాం జరిగింది. రోడ్లు వేస్తున్నాం. కానీ అట్లనే అన్నీ పూర్తి చేసాం అనట్లా, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ₹1 ప్రభుత్వానికి ఆదాయం వస్తే 99 పైసలు జీతాలు పెన్షన్లకే సరిపోతుంది.
అన్ని కష్టాలున్నా అధిగమించుకుని ఈరోజు అభివృద్ధి సంక్షేమం చేస్తున్నాం. ముందు ముందు చేయాల్సిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు, 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఇప్పుడు ఏకంగా జాబ్ క్యాలెండర్ ద్వారా 10,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి నేరుగా అందిస్తున్నాం. పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అనేక పేర్లు ఇప్పటికీ చెప్పాను. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో మనందరం పనిచేస్తాం జరిగింది. ఇది కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. ఇది మన పార్టీ, మనందరం కుటుంబ సభ్యులం. అలగేదానికి ప్లేస్ లేదు. అలకకి ఫుల్ స్టాప్ పెట్టుకుందాం. వేదిక మీద ఉన్న పెద్దలందరూ తెలుసు, అమ్మగారు కూడా తెలుసు పాలిట్ బ్యూరోలో నేను ఎట్లా పోరాడతాను. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని బలంగా నమ్మే వ్యక్తిని. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. పాలిట్ బ్యూరోలో 3 సార్లు వాళ్ళు తిరస్కరించారు తీర్మానాన్ని. నేను వదిలిపెట్టలా. నేను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడే వదిలిపెట్టలా. చివరికి గెలుస్తాం జరిగింది. సో సంస్కరణలు తీసుకురావాలంటే పోరాడాలి, మాట్లాడుకోవాలి. 4 గోడల మధ్యన మన సమస్యలు పరిష్కరించుకోవాలి. బూత్ అవ్వచ్చు, యూనిట్ అవ్వచ్చు, క్లస్టర్ అవ్వచ్చు, గ్రామ మండల కమిటీలు ఉన్నాయి. కూర్చోండి, మాట్లాడండి. మీకు ప్రతి నెల మీటింగ్లు పెట్టమన్నాం. మీటింగ్లు పెట్టిన తర్వాత మీరు అప్లోడ్ చేస్తున్నారు. మీటింగ్లో ఏమేమి మాట్లాడారు ప్రతిదీ మేము చదువుతున్నాం. ఏది లైట్గా తీసుకోవట్లేదు. మీరే కోరారు కొత్త పెన్షన్లు ఇస్తే బాగుంటుందని. తప్పనిసరిగా అది చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. సో మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం. ఏదో పెట్టాడు ఎవడో చదువుతున్నాడని కాదు. ప్రతిదీ మన జాతీయ అధ్యక్షుల గారి దగ్గర నుంచి పల్లా గారి వరకు అందరం సీరియస్గా తీసుకుంటున్నాం. అది ప్రభుత్వ విధానంలో అమలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరిని అడుగుతున్నా, ఎంతమందికి మై టీడీపీ ఉందో చేతులు పైకెత్తండి. అందరు ఎత్తుతారబ్బా. ఇప్పుడు వచ్చినప్పుడు నేను చూస్తా. మళ్ళీ మై టీడీపీ ఎందుకు తీసుకొచ్చామో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పాదయాత్రలో కార్యకర్తలను కలిసినప్పుడు ఒకటే అడిగారు, అయా మేము పార్టీని నమ్ముకున్న వారం అహర్నిశలు కష్టపడ్డాం, కానీ మమ్మల్ని గుర్తించాలి, ఆ బాధ్యత పార్టీ పైన ఉందని. ఈరోజు ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనేది శాశ్వతం, ఆ వ్యవస్థ అనేది శాశ్వతం. ఈరోజు గ్రామంలో ఉన్న బూత్ అధ్యక్షుడిని ఏకంగా పార్టీకి ఎలా అనుసంధానం చేయాలి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ నేరుగా పార్టీ ఎట్లా తెలుసుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరే బూత్లో బాగా చేశాడు 10 పేర్లు చెప్పంటే ఏకంగా బటన్ నొక్కితే తెలిసే పరిస్థితి తీసుకొచ్చాం. అందుకే మై టీడీపీ విధానం పెట్టాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం, ఈరోజు పార్టీ పిలిపించే కార్యక్రమాలు ఉన్నాయి, అది ఈరోజు మీరు చేస్తున్నారు. డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది అద్భుతంగా చేస్తున్నారు, కొంతమంది ఇంకా స్టార్ట్ అవ్వాల బండి. మా అక్కకి చెప్పి ఒక కర్ర కూడా ఇస్తాను నేనని. మొదలవకపోతే గట్టికిమ్మనా, పరిగెత్తాలా. ఇది మన అందరి బాధ్యత. లోకల్ బాడీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ప్రజలతో మమేక్యం అవ్వాల్సిన అవసరం ఉంది. మనం చేస్తున్న మంచి పనులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో మై టీడీపీ ద్వారా మనం ఇచ్చిన ప్రోగ్రాంలని మీరు అద్భుతంగా చేస్తున్నారు, మాకు డీటెయిల్స్ వస్తున్నాయి. మై టీడీపీ కాకుండా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కాకుండా మీరు చేస్తున్న ఏ కార్యక్రమాలు ఉన్నా ఈరోజు ఫీడ్ అని ఉంది, లాస్ట్ ట్యాబ్ ఫీడ్ అని. అక్కడ మీరు అప్లోడ్ చేస్తే మీ సభ్యత్వ నంబర్కి లింక్ అయిపోతుంది. సో మేము అక్కడ చూడొచ్చు, ఓహో పార్టీ పిలిపించిన కార్యక్రమాలే కాదు మిగతా కార్యక్రమాలు కూడా అద్భుతంగా చేశారు. ఎందుకంటే కార్యకర్తనే అధినేత అని పిలిపించినప్పుడు కార్యకర్తలు గుర్తించాల్సిన బాధ్యత మీ లోకేష్ పైన ఉంది. అందుకే ఈ మై టీడీపీ విధానం తీసుకొచ్చాం. అనుసంధానం అవ్వండి, కలిసికట్టుగా పనిచేద్దాం. వ్యక్తులు ముఖ్యం కాదు, తెలుగుదేశం పార్టీ ముఖ్యం. అది దయచేసి గుర్తుపెట్టుకోమని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నాను. ఇంతేకాకుండా నామినేటెడ్ పోస్టులని భర్తీ చేశాం. నవంబర్కి ఒక రౌండ్ అవుతుంది. ఫీల్డ్లో ఉండండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత మీ లోకేష్ది. నా చుట్టూ తిరిగి నాతో మీరు ఎన్ని ఎక్కువ ఫోటోలు తిరిగితే అన్ని పాయింట్లు తగ్గుతాయి. మీరు ప్రజల చుట్టూ తిరగండి, ఫీల్డ్లో ఉండండి. బూత్ అవ్వచ్చు, యూనిట్ అవ్వచ్చు, క్లస్టర్ అవ్వచ్చు, ఫీల్డ్లో తిరగండి. పెన్షన్ ఇవ్వండి, ఎవరు వెళ్ళొద్దంటున్నారు. సో కార్యక్రమాల్లో పాల్గొండి, యాక్టివ్గా ఉండండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వస్తా, పార్టీ వస్తుంది. సముచిత స్థానం కల్పించే బాధ్యత మాది 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 అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వింత పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్కన మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం.
కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఒక సైకో మనకి మాజీ ముఖ్యమంత్రిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో, ఎందుకంటే అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పుట్టినవాడిని, కరెక్ట్గా 20 రోజుల్లో నేను పుట్టా. అధికారం పోతాం కొత్త కాదు, అధికారం వస్తాం కొత్త కాదు. కానీ ఒక ముఖ్యమంత్రి గారు అంటే సబ్జెక్ట్ మీద అద్భుతమైన గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు బాబు గారు ఇరిగేషన్ గురించి చెప్తుంటే మొదటి 3 నిమిషాలు నాకు అర్థమవుతుంది, దాని తర్వాత నేనే తల గోక్కుంటా. ఇది పాఠాలు చెప్పించుకోవాలబ్బా ఇరిగేషన్ పైన, ఎందుకంటే నేర్చుకోవాలి. అన్నిట్లో నేను పర్ఫెక్ట్ కాదు. కానీ ఈరోజు దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి సైకో ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియదు.